హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రిచ్ గ్రేవీ మటన్ కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఒక 500 గ్రామ్స్ మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని వేడైన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు చీల్చి వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఇది కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ మటన్ని కూడా వేసుకొని అందులో మొత్తం కలుపుకుందాం. మూత విజిల్ తీసి రివర్స్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, వేసుకొని మొత్తం కలుపుకుందాం. కొద్దిసేపు ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి లైట్గా వేగిన తర్వాత పక్కకు తీసుకొని 1 స్పూన్ నూనె వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాం. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఇవి కొంచెం మెదిగిన తర్వాత 2 టమాటాలు తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకుందాం. వీటిని కూడా మొత్తం కలిపి మిక్సీ పేస్ట్ లాగా చేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ మెత్తగా ఉన్న పేస్టును కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ పేస్టును వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇలా వేసుకోండి. కొంచెం ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలైనా, పచ్చి కొబ్బరి ముక్కలైనా తగ్గించుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకొని మొత్తం కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. మసాలా పొడి కోసం కొద్దిగా ధనియాలు, కొద్దిగా షాజీరా, కొంచెం జీలకర్ర, మిరియాలు, అనాస పువ్వు, 4 లవంగాలు ఇవన్నీ కలిపి కొద్దిగా వేయించుకొని పౌడర్ చేసుకుందాం. ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూస్తే కూరంతా ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి, తర్వాత దాల్చిన చెక్క పొడి అండి. నేను మసాలాలో దాల్చిన చెక్కను వేయలేదు కాబట్టి ఇప్పుడు దాల్చిన చెక్క పొడిని వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఓకేనండి, మటన్ కర్రీ రెడీ అయింది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ మటన్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.